హాయ్ ఎవ్రీబడి, అందరు బాగున్నారా? ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర తెలుసుకుందాం. ఈయన ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని చేజెక్కించుకున్నారు. ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు కాకుండా ప్రజలకు అప్పుడు వెన్నుపోటు పొడిచాడు. ఆయన ఏం చేశాడు? మద్యపాన నిషేధం ఎత్తేసాడు. మద్యపాన నిషేధం కమిట్మెంట్తో ఎన్టీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు తీర్పిచ్చారు బ్రహ్మాండంగా. కానీ చంద్రబాబు నాయుడు చేజెక్కించిన వెంటనే మద్యపానాన్ని ప్రజలపై వదిలి ఈరోజు ఆ మద్యపానం ఆయన వదిలి మళ్ళీ ఈరోజు నాణ్యమైన మందిచ్చి ప్రజలకు సేవ చేస్తా అన్నాడు. ఒక ప్రభుత్వం నడిపే వ్యక్తి మద్యం నాణ్యమైనది ఇస్తా, ఇంకోటి ఇస్తా, మద్యం ఏరులేదు పారిస్తా అని మాట్లాడకూడదు. వీలైన కాడికి మద్యం కట్టడి చేసి ప్రజల జీవితాలను బాగుపరుస్తానని మాట్లాడాలి. అది పోయి ఇప్పుడు కూడా ఆయన ఎంతసేపు నాకు అధికారమే కావాలి తప్ప ప్రజల సంక్షేమం నాకు ఎంత మాత్రం అవసరం లేదు, ప్రజలు బాగుండకూడదు, ప్రజలు బానిసలుగానే ఉండాలా, మందు తాగాల, నాశనం అయిపోవాలా, ఇదే ఆయన ఆలోచన. ఎంతసేపు ప్రజలు నేను చెప్పినట్టు వినాలా. లేకపోతే ఒక ప్రభుత్వం ఏదైనా ప్రజలు దుర్వ్యసనాలకు లోనైనప్పుడు దాన్ని ఎలా కట్టడి చేయాలా, ఇంకోటి చేయాలని. డ్రగ్స్కి బానిసైతున్నారు, డ్రగ్స్ను రైడ్ చేసి పట్టుకుంటున్నారు. మరి ఈ మద్యం కూడా డ్రగ్స్ లాంటిదే కదా. దీంతో జీవితాలు నాశనం అయిపోవడం లేదా? పేదవాళ్ళు ఇళ్ళకి పదాం పండి, పేదలు లేకపోతే ఒక పేదవాడు మధ్యాహ్నం సాయంత్రం వరకు పనిచేసి ఆ వచ్చిన డబ్బు అంతా ఈ మద్యానికి నాశనం చేసుకొని భార్యను పిల్లలను కొట్టి ఆ ఉండే డబ్బు గుణంగా తీసుకెళ్ళి మద్యం తాగి చచ్చిపోతున్నారు. ఒక ప్రభుత్వం నడిపే వ్యక్తి దీన్ని ప్రోత్సహించడం అనేది సిగ్గుచేటు, అవమానకరం. ఎలా ప్రోత్సహిస్తావా నువ్వు? మందు తాగి మీ సంసారాలు నాశనం చేసుకోమని చెప్తావా? అక్కడ ఒకటి ఈయన చేసినది. ఇంకా రెండోది, 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర పరిపాలన చేసిన ఈయన రాష్ట్రంలో ఏదైనా సంక్షేమం చేసినాడా? ఒక్కటి. అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాడా? అర్హులందరికీ లేదు. పింఛన్లు ఏమైనా అర్హులందరికీ ఇచ్చినాడా? లేదు. ఇల్లులు, హౌసింగ్ విషయానికి వస్తే కాలనీలలో ఉండండి. మీరు పోయి కాలనీ ఉంటే అవసరమైతే మీకు కాలనీ మాదిరి ఏర్పాటు చేస్తాం, అక్కడ మాత్రమే ఇల్లు ఇస్తామని. లేదు, అది కూడా తప్పుడు విధానమే. ఎందుకంటే అందరూ పోయి కాలనీలు ఏర్పాటు చేసుకుంటే ఉండే పాతిళ్ళు ఇంకోటి ఉండే స్థలం ఉంటుంది, పాత స్థలం. ఆ స్థలంలోనే కట్టుకుంటే మనకి ఖర్చు తగ్గుతుంది, ప్లస్ మనకు సంతోషం ఉంటుంది. అదే కాకుండా ఆ రకంగా ఇచ్చాడు. ఇంకా నీటిపారుదల విషయానికి వస్తే ఈయన 9 ఏళ్ళ పరిపాలనలో ఒక్క ప్రాజెక్టు ఏదన్నా కానీ ప్రజల కోసము నేను ఈ నీళ్ళు అవసరం ఉన్నది, రాయలసీమ ఎడారి అయిపోతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది, ప్రజలకు తాగునీళ్ళు ఉండే పరిస్థితులు కూడా లేవు రాయలసీమలో. కానీ దాని గురించి ఏమన్నా ఆలోచన చేసినాడా? ఒక్క ప్రాజెక్టు అట్లా 9 ఏళ్ళ పరిపాలనలో. ఇలా చెప్పుకుంటా పోతే ఈయన చేసిన ఘనకార్యాలు చాలానే ఉన్నాయిలే, అన్నీ మనకు సరిగా తెలియకపోవచ్చు. ఎట్లా ఈయన ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ళు మన ప్రజలు ఎన్నుకుంటున్నారో, ప్రజల్లో ఈయనలో ఏముందని మరి తిరిగి ఎన్నుకుంటున్నారో అర్థం కావడంలే. ఏం చేసినాడు ఆ ప్రజల కోసం? ఈ 9 ఏళ్ళ పరిపాలనలో రాష్ట్ర రెవెన్యూని ఏం చేసినాడు అంటే, మేజర్గా నేను ఈ పని చేసి రెవెన్యూ ఖర్చు అయిపోయింది అని చెప్పడానికి ఏదన్నా ఒక రీజన్ చెప్పమనండి. ఏం చేసినాడు? ఎలాంటి సంక్షేమం చేయలే, ఎలాంటి ప్రాజెక్టులు కట్టలే, ఏమీ లేదు. అంతా చిల్లర నా కొడుకులు కుటుంబంలో కూడా ఉంటాడు కదా, వాడిని బుద్ధి పుట్టినట్టు తిరిగి లెక్క వేస్తాడే, ఆ మాదిరి చేసినాడు ఈయన. అంతకు తప్ప ప్రజలకంటూ ఏం మేలు చేయాలనేది ఈయన చరిత్రలో ఆలోచన చేసిన రోజులు లేవు. ఎందుకు ఇంత నీచుని తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు ప్రజలు? ఈరోజు చూడండి, ముఖ్యమంత్రి అయినాక నువ్వు చెప్పినట్టు ఏంటియే కానీ ఒక్క పథకం జగన్ చేసినట్టు డబుల్ చేస్తానన్నావు. ఏ పథకాన్ని అమలు చేయకుండా నీ యొక్క యాటిట్యూడ్, మోసపూరిత ధోరణి అనేది నువ్వు కంటిన్యూ చేస్తా అన్నావు. 9 ఏళ్ళలో కనీసం ఒక పెన్షన్ పెంచలేదు. కనీసం చూడండి, ప్రజల గురించి ఆలోచన చేసినోడైతే వైఎస్ఆర్ గారు నీ తర్వాత ముఖ్యమంత్రి అయినాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశాడు ప్రజల కోసం? ఎన్ని చేశాడు? పెన్షన్లు ఇచ్చాడు అర్హులందరికీ.
హౌసులు ఎవడు కట్టుకుంటే వానికల్లా పార్టీతో సంబంధం లేకుండా అందరికీ హౌసులు ఇచ్చి రాష్ట్రంలో బీద ప్రజలందరికీ గృహ సౌకర్యం కల్పించినాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు. అప్పట్లో ఈ ఆరోగ్యశ్రీ రాకముందు గుండె జబ్బులుండే పేదోడు ఎవడైనా పోయి నా అయ్యా గుండె జబ్బు ఉంది, నా పరిస్థితి ఉందంటే ఆయన డబ్బులు ఇచ్చి ప్రభుత్వం నుంచి అనుకున్న సీఎం ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చి ఆయన ప్రజలను ఎంతోమంది పేదలను ఆదుకున్న తర్వాతనే ఈ ఆరోగ్యశ్రీ అమలు చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆరోగ్యశ్రీ చేయలేదు, అంబులెన్స్ చేయలేదు. ఏం చేస్తారయ్యా మీరు? రాష్ట్ర ప్రజల గురించి ఏం ఆలోచన చేసినారు? అందుకే మరి వైఎస్ఆర్ గారు చనిపోతే కొన్ని వేల గుండెలు బాధపడ్డాయి, కొన్ని వందల మంది చచ్చారు. నువ్వు చస్తే ఏడిచేవాడు కానీ బాధపడేవాడు కానీ ఆఖరికి నీ భార్య కూడా ఏడుస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే వాడెవడో గుంపులో పోయిందో అని నీ భార్య గురించి ఏదో అవమానకరంగా మాట్లాడినాడని చెప్పి దాన్ని బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి హే అని ఏడిచి ఆమెను కూడా బజార్కి ఇడిచినావు నువ్వు. వాడు గుంపులో పోయిందో అన్నాడు, వాడు అనింది ఎవరికి తెలియదు. వీళ్ళ నీ చెవున పడిందో ఏమో లేదో కానీ పడినా నువ్వు దాన్ని ఒక ధీరుని మాదిరి ఎదుర్కోవాలి కానీ నీలా ఏడ్చి ఆమెను కూడా బజార్కి ఇడిచినాడు. ఈరోజు వాడు శ్రేబోల్ కిరణ్ మాట్లాడిన మాటలకు జగన్ గారు తిరిగి రెస్పాండ్ కాలేదు. ఆయన అంటే మొగోడు పెట్టుకున్నాడు గుండెల్లో, ఏదో రోజు తొక్కుతాడు. అది కానీ నీ రాజకీయ అవసరాల కోసం భార్యగా బజార్కి ఇడిచినావు. నువ్వు భార్యగా ఏడ్చావు, నువ్వు సచ్చే. కొన్ని వందల మంది ఏడ్చినారు, వైఎస్ఆర్ చచ్చింటే ఏడ్చినారు, కొన్ని వేల మంది ఏడ్చినారు. బాధపడని గుండె లేదు. నీ అట్ట కరుడు కట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బాధపడ్డారు. ఈరోజు నువ్వు చస్తే ఒక కన్నీటి చుక్క కార్చే అవకాశం కూడా ఎవ్వరు కనీసం నీ మీద అయ్యో పాపం చచ్చినాడు చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు కూడా లేరు. ఎందుకయ్యా బతికితే ఒకటి మనిషి చచ్చినా బతికినా పేరు అనేది నిలబడిపోవాలి. ఆ పేరు నీకు ఒక మోసగాడిగానే నిలబడిపోతుంది తప్ప నీకు మంచి స్థానం ఇచ్చి నిన్ను ప్రజలు మెచ్చుకునే రోజు నీవు మోసగాడిగా నిలబడిపోయినావు. ఏదైతే వల్లే ప్రజలు నిలబడినావు ఎట్టా ఆ పక్క. అది కాదు, చచ్చినా బతికినా మనిషి నువ్వు సంపాదించిన వేల కోట్లు కానీ ఇంకోటి కానీ ఇంట ఏమీ రావు. పలానోడు పలానప్పుడు పలానా విధంగా చేసినాడు ప్రజల కోసము అనేది ఒక పేరు సంపాదించుకో. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకేం మించిపోయిందిలే, అయిపోయిన వయసు అంతా అయిపోయింది. ఇది లాస్ట్ నీకు. ఇంకా అవకాశం ఇచ్చే రోజులు అంటూ ప్రజలు ఇవ్వరు నీకు. ఎందుకంటే ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు నిన్ను నమ్మకం పెట్టి ఆ రోజు రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రజలు మోసం చేసి నీకు పట్టం కట్టినారు. మరి ఏం చేయలే, నువ్వు రుణమాఫీ చేయలే, తొక్క చేయలే. మళ్ళీ ఈరోజు మళ్ళీ వందల వేల వాగ్దానాలు ప్రజల మీద గుప్పించి మళ్ళీ అధికారంలోకి వచ్చినావు. ఎన్నాళ్ళు నమ్ముతారయ్యా? నమ్మరు. 1, 2, 3 అయిపోయినాయి ఇది. ఇంకా నిన్ను తొక్కడమే తప్ప పైకి రానిచ్చే రోజులంటూ ఏమీ ఉండవు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే సంపాదించింది ఏది వెనక రానప్పుడు వెనకొచ్చేది కీర్తి ప్రతిష్టలే. దాంట్ను నువ్వు విస్మరించి నీ స్వార్థం కోసము ప్రజలకు చాలా దుర్మార్గంగా అన్యాయంగా నీ పాలనలో నాశనం అయిపోయినారు జనమే. రాష్ట్రం కూడా అభివృద్ధి లేకుండా నాశనం అయిపోయింది. ఈరోజు వచ్చిన డబ్బులు మొత్తం అమరావతి మీద పెట్టి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేస్తా అన్నావు. నువ్వు చచ్చిపోతే అమరావతిలో నీ సమాధి కడతారేమో, అంతేగాని నీకు ప్రజలు అయితే ఎలాంటి మంచి పేరు రాదు. తెలుసుకో. ఒక మంచోడిగా మారి ఈ 4 సంవత్సరాలు ప్రజల కోసం ఏదైనా చెయ్యి. ప్రజల దగ్గర చచ్చిపోయేటప్పుడైనా వీడు మారినాడు అనేది జనం అనుకునే పరిస్థితులు తీసుకురా. అంతేగాని ఎన్నాళ్ళు బతికితే కాకి ఏళ్ళు బతికిన ఒకటి, అంశ 6 నెలలు బతికిన ఒకటి అని పూర్వం పెద్దోళ్ళు సామెత పెట్టినారు. తెలుసుకో. ఇప్పుడన్నా ప్రజల కోసం పనిచేయి, ప్రజల గుండెలు నిలిచిపోవాలి. అది కానీ నీకు అవకాశం ఇచ్చినప్పుడు దుర్మార్గమైన పనులు చేసి ఎంతసేపు ఎందుకయ్యా? కొంచెమన్నా మానవత్వం ఉండాలి కదా నీకు. తెలుసుకో.